ఓం సాయిరాం. బాబా తన భక్తుల కష్టాలను ఎలా తీరుస్తారో చెప్పడానికి ఇది మరొక అద్భుతమైన లీల. ఈ కథ వింటుంటే బాబా మన వెంటే ఉన్నారనే నమ్మకం కలుగుతుంది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బాబా లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పేద మహిళ తన కూతురు పెళ్లి కోసం చాలా కాలంగా డబ్బు పొదుపు చేస్తోంది. ఎలాగోలా కష్టపడి పెళ్లి నిశ్చయించింది. పెళ్లికి 2 రోజుల ముందు ఆమె తన వద్ద ఉన్న నగలు మరియు డబ్బును ఒక చిన్న సంచిలో పెట్టుకుని బస్సులో ప్రయాణిస్తోంది. దురదృష్టవశాత్తు బస్సు దిగేటప్పుడు ఆ సంచిని సీటుపైనే మర్చిపోయింది. ఇంటికి వెళ్ళాక కానీ ఆమెకు ఆ విషయం గుర్తుకు రాలేదు. పెళ్లికి కావాల్సిన సర్వస్వం ఆ సంచిలోనే ఉంది. అది పోతే కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతుండగా ఏమీ చేయలేక తన ఇంట్లో ఉన్న బాబా పటం ముందు కూలబడి, బాబా నీవే దిక్కు, నా బిడ్డ పెళ్లి ఆగిపోకూడదు, ఆ సంచి నాకు దక్కేలా చెయ్యి అని ఏడుస్తూ వేడుకుంది. సరిగా అప్పుడే ఆవిడింటి తలుపు ఎవరో తట్టారు. బయట ఒక ఆటో డ్రైవర్ నిలబడున్నాడు. ఆయన చేతిలో ఆవిడ మర్చిపోయిన సంచి ఉంది. ఆవిడ ఆశ్చర్యంతో నోటమాట రాక చూస్తుండిపోయింది. ఆ ఆటో డ్రైవర్ ఇలా అన్నాడు, అమ్మా, నేను బస్సు స్టాండ్ దగ్గర ఉండగా ఒక ముసలి ఆయన నా దగ్గరకొచ్చి ఈ సంచినిచ్చి, ఇది ఫలానా అడ్రస్లో ఉన్న ఆవిడది, త్వరగా వెళ్ళిచ్చి ఆమె ఇంట్లో పెళ్ళుంది అని చెప్పి పంపించారు. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఆమె వెంటనే ఆ ఆటో డ్రైవర్కు డబ్బులివ్వబోయింది. కాని ఆయన నిరాకరించాడు. లేదమ్మా, ఆ ముసలాయన నాకు ముందే డబ్బులిచ్చి నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపమన్నాడు. కాని ఆయన ఎటు వెళ్లారో తెలియదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెకు వెంటనే అర్థమైంది ఆ ముసలి ఆయన రూపంలో వచ్చింది తన సాయిబాబా అని. ఆ సంచిని పట్టుకుని బాబా పటం ముందు పెట్టి ఎంతో కృతజ్ఞతతో ఏడ్చేసింది. బాబా దయవల్ల ఆ పెళ్లి చాలా వైభవంగా జరిగింది. భక్తులారా, మనం మన భారమంతా బాబాపై వేస్తే, బాబాయ్ వేస్తే ఆయన ఏ రూపంలోనైనా వచ్చి మనల్ని ఆదుకుంటారు. ఆయనకు కావాల్సింది కేవలం మన నిష్కల్మషమైన భక్తి మాత్రమే. ఓం సాయిరాం.